క్వాలిటీ ఫార్మస్యూటికల్స్ గ్రోత్ స్ట్రాటజీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్ ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. మన అజెండాలో ప్రధానంగా ఫైనాన్షియల్ బేస్లైన్, పైప్లైన్ గ్రోత్, ఇంకా రిస్క్ ఎవాల్యుయేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే FY 26లో రికార్డ్ స్థాయిలో వాళ్ల రెవెన్యూ 503 కోట్ల రూపాయలకు చేరింది. ఇది మాత్రమే కాదు, FY 27 నాటికి ఏకంగా 650 కోట్ల రూపాయల భారీ టార్గెట్తో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, పాత B+ రేటింగ్ నుంచి ఏకంగా BBB+కి క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ అవ్వడం. దీనివల్ల 200 కోట్లకు క్రెడిట్ లిమిట్ పెరిగి వాళ్ల బయోలాజిక్స్ పైప్లైన్కు డెప్త్ ఫైనాన్సింగ్ కెపాసిటీ అద్భుతంగా మెరుగైంది. పోర్ట్ఫోలియో చూస్తే 4 కీలకమైన బయోసిమిలర్స్ ఇంకా యాంటీబాడీ క్యాండిడేట్స్ డెవలప్మెంట్ స్టేజ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 2027 చివర్లో ఈపీఓతో పాటు 2028 ప్రారంభార్థం వరకు వరుసగా కీలకమైన ప్రొడక్ట్ లాంచులు జరగబోతున్నాయి. ఈ కాంప్లెక్స్ స్పెషాలిటీ బయోసిమిలర్ సక్సెస్ అవ్వడమే కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ని భారీగా పెంచే అసలైన వ్యూహం. అలాగే సెక్స్, సింథటిక్ హార్మోన్స్ లాంటి 3 వేర్వేరు కేటగిరీల్లో ఎన్నో ప్రాడక్ట్స్ ప్రెజెంట్ డెవలప్మెంట్లో ఉన్నాయి. వాళ్లకున్న 4 EU GMP సర్టిఫైడ్ యూనిట్స్ లాభదాయకమైన యూరోపియన్ గ్లోబల్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వడానికి గేట్లు తెరిచాయి. అయితే యూనిట్ 6 కంప్లీషన్, ముడిసరుకు ధరల హెచ్చుతగ్గులు, లాభాలపై ఎఫెక్ట్ చూపే స్పెసిఫిక్ ఆపరేషనల్ రిస్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న, రాబోయే ఎరిథ్రోపోయిటిన్, మోనోక్లోనల్ యాంటీబాడీ లాంచ్లను వాళ్లు ఆటంకాలు లేకుండా సక్సెస్ చేయగలరా? ఇది నిజంగా అద్భుతమైన గ్రోత్ రోడ్ మ్యాప్. కానీ ముందున్న ఎగ్జిక్యూషన్ సవాళ్లను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నదే ఇక చూడాలి.